మందిరానికి వస్తూ ఒకవేళ శరీర కార్యాలు ఏవైనా వారిలో ఉన్నాయా అంటే వాళ్ళు ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకోవాలి. అది వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, శరీర కార్యం ఉంది అని చెప్పగానే వినేసి, అప్పటికప్పుడు ప్రార్థన చేసుకొని, మరలా శరీర కార్యంలోకి వెళ్ళి పని చేయమని కాదు దేవుని వాక్యం మనకు తెలియచేసేది. మనము కృప పొందుటకు, కనికరింపబడిన మనము కృప పొందుటకు, కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యము సత్యమైందండి. ఇది మార్పు లేనిది. హల్లెలూయా! ఇక్కడ ఏమీ మార్చలేం వాక్యాన్ని. వాక్యాన్ని మార్చలేం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనుషుల్ని తృప్తిపరచడానికి అన్నట్లు కాదు గాని, పరిశుద్ధాత్మ దేవుడే మనము బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు నూతన కృపనిస్తాడు. అయితే మనం తిరిగి మరలా తిరిగి పంది వలె బురదలో పొడినట్టుగా, కుక్క వలె తన వాంతికి తిరిగి తిన్నట్లుగా పాపానికి మనము చోటివ్వకూడదు. పాపానికి మీరు చోటివ్వకూడదు. దేవునికి విరుద్ధమైన క్రియలు మీరు అట్టి వారిని చూసినప్పుడల్లా కూడా, ఒకవేళ సంఘంలో వారిని చూసారా, వాళ్ళు క్రైస్తవులే కానీ ఇలా ఉన్నారు అని మీకు అనిపిస్తుందా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చాలా మంది వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ మందిరానికి వెళ్తుంటారు కానీ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. అయ్యో, నువ్వు కూడా ఆ స్థితిలో నుండి వచ్చిందానివే. దయచేసి ఎప్పుడు వారిని చూసి అసహించుకోవద్దు. వారిని చూసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇది మీరు తెలుసుకోవాలి. ఎవరిని చూసి మీరు అసహించుకోవడానికి పిలువబడలేదు. మీరు నీతిమంతులు అవడానికి పిలువబడ్డారు. హల్లెలూయా! మనం భక్తి చేస్తున్నంత మాత్రాన భక్తిహీనులను చూసి మనం అసహించుకోకూడదు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలండి? త్రొట్టిల్లు వారిని దృఢపరచుడి. వాక్యం సెలవిస్తుంది ఈ మాట. చాలా మందికి ఇది అర్థం కాదు. త్రొట్టిల్లు వారిని మనం ఏం చేయాలంట? దృఢపరచాలి. తత్తరిల్లు హృదయాలని ధైర్యపరచాలి. కొంతమంది తత్తరిల్లిపోతా ఉంటారు. అంటే కాస్త దేవునిలో, కాస్త లోకంలో. బాప్తీసం నేను తీసుకోలేదు కాబట్టి నేను ప్రార్థనకి రాననే వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నేను రానంటారు కొంతమందిని. వారిని మనం ధైర్యపరచాలి. ఏం కాదు, నువ్వు తీసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అరే, నువ్వు భయపడొద్దు, నువ్వు ప్రార్థన చేసుకో. ఇలా మీరేం చేయాలి? తత్తరిల్లు హృదయాలను చూసి ధైర్యపరచాలి. మనం ధైర్యపరచడం ఆపేసి ఏందో ఈ విట్టయిపోయింది, ఏందో ఆయన అయిపోయాడు అలా అనుకోవద్దు. ప్రార్థిస్తారు కదా, ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం దాచబడి ఉంది కదా. నిజంగా ప్రతి వాక్యము మన బ్రతుకుల్ని నూతన పరుస్తుంది. హల్లెలూయా! కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి అనేకుల కొరకు మొరపెట్టవలసిన వారు మీరంటే ఎవరు? సంఘం, క్రీస్తుని ఎరిగిన వారు మీరు. మరి ప్రతి ఒక్కరు కూడా కృప దగ్గరికి రావాలంటే ఎవరు? సంఘం. ఎవరైతే క్రీస్తుని ఎరిగారో వారందరితో ఈ వాక్యం, వారందరికీ సంబంధించింది ఈ వాక్యం. కాబట్టి మనము శరీర కార్యాలని మనలో ఏలుబడి చేసుకోకుండా, ఒక్క విషయంలో కాదు, ఏ ఒక్కటిలో కూడా మనము లోపం గల వారంగా ఉండకూడదు. నువ్వు 9లో 9 ఫలాలు ఉన్నాయనుకోండి, 9 శరీర కార్యాలు రాయబడి ఉన్నాయి. నువ్వు 8 కరెక్ట్గా ఉండి ఒక్క మోహపు చూపు నీలో ఉందనుకోండి, దాన్ని నువ్వు మార్చుకోవాలి. దాని కొరకు నువ్వు కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది ప్రభువుని మనం నమ్ముకొనిస్తే అయిపోయింది అని వెళ్ళిపోతా ఉంటారు. సేవకులు ఒక్కోసారి వాళ్ళు చాలా గర్జనతో వాళ్ళు చెప్తా ఉంటారు, ఇది ఇలా ఉండకూడదు, నీ నడవడి అలా ఉండకూడదు అని. విన్నంతసేపు వినేశారా, మళ్ళీ యథాస్థితి. అయితే ఈ వాక్యం మీలో నివసిస్తే మిమ్మల్ని వాక్యము బ్రతికిస్తుంది. హల్లెలూయా! వాక్యము మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి 9 ఫలాలు మీలో ఉండాలి. శరీర కార్యాలలో ఒక్కటి కూడా ఉండకూడదు. ఒక్కటి ఉన్నా కూడా విషం లాంటిది. అది ఒక విషం లాంటిది, మన శరీరాన్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఏ ఒక్కటి మీలో ఉన్నా కృప పొందుకోండి, ప్రభు దగ్గరికి రండి. మేము వచ్చున్నాం, ప్రభు మాకు ఇష్టం. మీ సమయాన్ని ఖాళీగా ఉన్నప్పుడు కాస్త దేవుని దగ్గర ఉపవాసంతో మొరపెట్టండి. ప్రభువా, ఈ శరీర కార్యం నాలో ఉంది,
మోహపు చూపు నాలో ఉంది, కామతత్వం నాలో ఉంది. అక్కడ రాయబడిన గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో మీలో కోపం ఉందా, మీలో ద్వేషం ఉందా, మీలో పగ ఉందా, ఏది శరీర కార్యం మీలో పనిచేస్తుందో దాన్ని బట్టి నువ్వు పాపివి అని దేవుడు మిమ్మల్ని ముద్రేటల్లా దాని నుంచి విడుదల పొందండి అంటున్నాడు. చూడండి మీకెంత భాగ్యం దొరికిందో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ శరీర క్రియే ఎరగని వారిలో ఉందనుకో, నువ్వు నశించిపోతావు. వారికి ఆ మాటే, ఆ శరీర కార్యాన్ని బట్టి వాళ్ళు నశించిపోతారు. రక్షించబడిన నీకు అవకాశం ఉందని దాన్ని నీ యొక్క అవకాశాలకు వాడుకోకూడదు. దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలా. నేను రక్షించబడిపోయాను, నేను వెళ్ళిపోతా పరలోకానికి అంటే నీలో ఉన్న శరీర క్రియ నిన్ను ఆపేస్తుంది. నీలో ఉన్న శరీర కార్యం నిన్ను ఆపేస్తుంది. ఆపకుండా జాగ్రత్త పడాలి. ఇది సంఘానికి హెచ్చరిక. ప్రతి సంఘం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, అందులో నీకు కూడా హెచ్చరిక. నీకు కూడా హెచ్చరిక, నాకు కూడా హెచ్చరిక. నాలో నీలో ఈ వాక్యంలో ఉన్న ఏ లోపం మనలో ఉందో శరీర క్రియ, దాన్ని బట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కృపా సింహాసనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి మనము బ్రతిమలాడుకోవాలా. దేవా, ఈ క్రియ నాలో నుంచి విడుదల దయచేయి ప్రభువా. నాలో పలుమార్లు ఈ శరీర క్రియ కనపడుతా ఉంది, లేక నేను దేవుని రాజ్యానికి రానికుండా ఈ అబద్ధాలు నన్ను ఎక్కువ వెంటాడుతా ఉన్నాయి, లేక కోపం ఉంది నాలో. అది ఏంటో దేవుని దగ్గర ఒప్పుకుందామా? కృపా సింహాసనం దగ్గరికి వెళ్దామా? కృప పొందుకుందామా? కృప కోసం రోజు వేడుకుందాం. హల్లెలూయా. మీలో చింత ఉండదు. ఒకసారి మనం ప్రార్థనకి వెళ్తా ఉంటాం, చింత మనలో నుండి బయటకు పోదు. ఏదో తెలియని దిగులు, తెలియని బాధ, చింత, వేదన, ఆ ఎందుకో ఈ బతుకు అన్నట్లుగా అప్పుడప్పుడు అయిపోతా ఉంటది. మనసు డైవర్ట్ అయిపోతుంది. కృపా సింహాసనం దగ్గరికి వచ్చేద్దాం. హల్లెలూయా. యేసయ్య సింహాసనం అంటే ఏంటంటే ఆయన రాజు, ఆయన అన్నిట్లో నీకు ఇస్తాడు అని దాని అర్థం. హల్లెలూయా. కృప ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు ఒక రాజ్యం ఉందనుకోండి, అక్కడ రాజు దగ్గరకు లోపలికి వస్తే పొందుకుంటారు. అందరూ లోపలికి రారు కదా. ఆ రాజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే లోపలికి వెళ్తారు. మనకి ఇప్పుడు ఏం దొరికిందంటే పర్మిషన్ దొరికింది, కృప పొందుకున్నాం. ఇప్పుడు మనం అందరం వెళ్ళిపోవచ్చు ఆయన సింహాసనం దగ్గరికి. పర్మిషన్ అక్కర్లే మీకు, మీకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. అది మీరు అర్థం చేసుకోవాలి. కృపా సింహాసనం అంటే ఏంటంటే, మనకు ఒక రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడు ఉదాహరణకి ఒక కలెక్టర్ ఉన్నారు, ఒక సీఎం ఉన్నారు, మనం ఆయన వెళ్ళి కలవాలి అని మీరు చెప్పారు. మిమ్మల్ని ఏమడుగుతారు? అపాయింట్మెంట్ లెటర్ ఉందా అని అడుగుతారు. లేదండి అని అంటే, నువ్వు ముందు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు రావాలి, అందరికీ వెళ్ళి కలవటానికి కుదరదు అని చెప్తారు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్తే అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళి అధికారితో మాట్లాడచ్చు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి మనకి ఏం కావాలి? అపాయింట్మెంట్ కావాలి. అయితే ఈరోజు రక్షించబడిన ప్రతి బిడ్డకు అపాయింట్మెంట్ ఉంది. రాజు దగ్గరికి మీరు వెళ్ళి ధారాళంగా మొరపెట్టుకోవచ్చు. ఆయన సింహాసనంలో నుండి నీకు సమస్తాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈ వాక్యంలో ఉన్న లోతైన భాగము వినబడిన వారికి అర్థమైంది. పాపం కొంతమంది బిజీ, అమ్మా నెలకు ఒకసారి వచ్చి వాక్యం వినంటే అప్పుడు బిజీ, ఇప్పుడు బిజీ. ఏం చేద్దాం, లైఫ్ తప్పదు. అయితే వినాలి. వింటే కదా మీరు క్రీస్తులో నిలబడతారు. వినాలి. దేవుని రాజ్యంలో మీరు నిలబడాలి. ప్రయాసపడండి. నెలకు ఒకసారైనా కలుసుకోండి. కొంత సత్యము నాకు వచ్చేసింది అన్న భావనలో ఉండద్దు. ఎంత నీకు వచ్చినా, ఎంత నువ్వు తెలుసుకున్నా, క్రీస్తులో నిలబడడం కొరకు నువ్వు రోజు ప్రయాస పడాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు శరీరంతో నువ్వు ప్రయాస పడాలి. ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. నువ్వు జవాబు పొందుకుంటావు నీ మేలు కోసమే. హల్లెలూయా. నీలో ఉన్న చింత, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదన, నిన్ను అలుముకుంటున్న పరిస్థితుల వలన వచ్చిన ముళ్ళ కంచ నువ్వు తీసుకోవాలి కదా. నీ కోసమే కదా ఈ వర్తమానం, నీ మేలు కోరే కదా. కాబట్టి కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవాలి. సంఘము, విశ్వాసి, రక్షించబడిన వారందరికీ పర్మిషన్ ఉంది.
చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మనకు. మొదట మనం అన్ని జనులమే. మనము మన పితరులు విగ్రహాలని ఆరాధించారు. తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన్ని చూడడానికి కూడా లేదు. అసలు ఇజ్రాయేలులు కూడా యెహోవాని చూడలేదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అందరికీ అర్హత లేదు. మోషే మాత్రమే దేవునితో మాట్లాడేవాళ్ళు. ప్రజలు చూసి భయపడిపోయేవాళ్ళు. మరి ఈరోజు యేసు ప్రభు ముఖ దర్శనం చేసుకొని ఆ ధన్యత రక్షించబడిన నీకు దొరికింది. ఈ రక్షణ నీకు ఎక్కడ దొరికింది? యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడడం ద్వారా దొరికింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకుంటే నీకు ఈ అర్హత దొరికి ఉండేది కాదు. ఈరోజు నువ్వు పొందుకున్నావంటే ప్రభువైన యేసు 2026 సంవత్సరాల క్రితం చూడండి. 2026 ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2020. 2026వ సంవత్సరం క్రితం ఆయన ఆ టైంలో యుగముల మధ్యలో జన్మించాడండి. అది మనం తెలుసుకోవాలి. యుగానికి సరైన సమయంలో ఆయన ప్రణాళిక చొప్పున జన్మించి ఆయన మన కొరకు మరణించాడు. మరణించిన ప్రభువు తన రక్తాన్ని నీకోసం ధారపోశాడు. ఆయన రక్తంలో ఎవరైతే పాపి ఒప్పుకొని కడగబడతారో పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తాడు. ఎలా కడగబడతాం? ఎలా? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఈ పని. మనం ఒప్పుకుంటే నువ్వు నూతన పరచబడతావు. ఈరోజు నువ్వు ధైర్యంగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే అర్హత పొందుకున్నావు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి సింహాసనం దగ్గరికి వెళ్ళి, ఇది ఏ సింహాసనం అంటే అందరికీ అవకాశము లేని సింహాసనాలు కొన్ని ఉన్నాయి. కానీ యేసు ప్రభు సింహాసనం ఎలాంటిదంటే అందరికీ ఎంట్రీ ఉంది, పాస్, కృప. అందుకే అర్హత లేని వారికి కూడా ఉంది. పాపి, వాడికి ఎంట్రన్స్ లేదు, అయినా ఉంది. నువ్వు రా, దేవుని దగ్గరికి రా. నేను అయోగ్యుడను, అయినా నీకు కూడా ఉంది, రా దేవుని దగ్గరికి రా. కృపా సింహాసనం, కృపా సింహాసనం పాపులకి అందరికీ ఉంది, రోగులకి అందరికీ ఉంది, రక్షించబడిన వారందరికీ ఉంది. రండి, ఆయన ఎదుట మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన తీసుకున్నామా? దేవునికి ఇష్టలుగా ఉంటారా? ప్రభు చిత్తం కొరకు మొరపెడతారా? కృపా సింహాసనంలో మీరందరూ ముందుకు కొనసాగదు. కళ్ళు మూసుకున్నాం. ధైర్యంతో మీరు అడగచ్చు దేవుని దగ్గర, ప్రభువా తండ్రి నన్ను మార్చయ్యా. శరీర కార్యాలు నాలో లేకుండా ఈ అంత్యకాల దినాల్లో నీ కోసం నమ్మకంగా బ్రతకాలి. మేమందరము పరిచర్లో ముందుకు కొనసాగాలి. దేవుని పనిలో మేము పాలిభాగస్తులుగా ఉండాలి. మతం అనే ముసుగులో కాదు కానీ క్రీస్తు అనే ఐశ్వర్యంలో ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మతం అనే ముసుగులో ఉండకండి. క్రీస్తు అనే ఐశ్వర్యం మనం పొందుకోవాలి. అభిషేకం పొందిన ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. మతము మన జీవితాల్లో ఇది ఆ క్రైస్తవులమే అని చెప్పుకోవడం కాదు అన్న అర్థం. మనకు అసలు మతమే లేదు. కొంతమంది మతం అని రారు. మతం అసలు మనకు లేదు. క్రీస్తుల ఐశ్వర్యం, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది తెలుసుకున్న నీవు రక్షించబడతావు. రక్షించబడిన నీవు కృపా సింహాసనం దగ్గరకు వస్తావు. కృపా సింహాసనం దగ్గరకు వచ్చిన నీవు తేజోమయుడైన యేసయ్య సన్నిధిలో నీవు నిత్యము ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. దేవా, నీ సింహాసనం దగ్గరకు రోజు వచ్చే అవకాశం ఉన్నా రాలేని దౌర్భాగ్యాలు నేనయ్యా. నన్ను క్షమించు, నన్ను మలచు. నీ కృపా సింహాసనం దగ్గరికి రావడానికి అవకాశం నాకు ఇచ్చావని గ్రహింపు లేకుండా ఉన్నాను. నా గ్రహింపు నువ్వు అని అడుగుదామా? అడుగుదామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ ఉదయ కాలాన నా ప్రేమని మీరు దర్శించినందుకు స్తోత్రమయ్యా. విత్తబడిన వాక్యము వారిలో ఫలించడానికి సహాయము దయచేయండి. విత్తబడిన వాక్యము వారిలో ఫలించడానికి సహాయం చేయండి. ఏ వాక్యాన్ని అయితే విన్నారో అందులో ఇంకా ఏవి తెలుసుకోవాల్సిన అవసరం ఉందో తెలుసుకోవడానికి సహాయం చేయండి. మేము కలిసి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ఓ దినాల్లో ప్రభా ఈ ప్రార్థనలు కొనసాగించడానికి సహాయం చేయండి. ప్రార్థనా స్థలాలకు ఆటంకాలు తొలగించండి. అప్పుల నుంచి విడిపించండి. శరీర క్రియల నుంచి విడిపించండి. అయ్యా, మేము ఎవరికి బానిసలు కాకుండా సహాయం దయచేయండి. రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభుడు అయిన తండ్రి, నీ పరిచర్యలు ఘనముగా ఈ లోకంలో జరగడానికి సహాయం చేయండి. ఎవరు కూడా ధనాన్ని అడ్డు పెట్టుకొని దేవుని పనులు
ఆగకుండా సహాయము దయచేయండి. ధనము సుఖము కోసం కాదు గాని దేవుని పని కొరకు అన్న ఆశలు మాలో దయచేయండి, సహాయము దయచేయండి. అలాగే ప్రభా, నీ రాజ్య వ్యాప్తి కోసం మేమందరము ప్రయాసపడ్డానికి సహాయం చేయండి. ప్రార్థించే మనస్సులు మాకు దయచేయండి. అయ్యా అయ్యా, నీ రాజ్య సువార్తను ప్రతి బిడ్డ మోయడానికి సహాయము చేయండి. పరిశుద్ధాత్మ కార్యము మా ప్రియులలో మీరు జరిగించమని ప్రతి కుటుంబాన్ని ఈ ఉదయకాలాన యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ, చిన్న బిడ్డల్ని ప్రతిష్ఠించండి. ప్రార్థనలు ఆగిపోకుండా సహాయం చేయండి అయ్యా. నువ్వు మాట్లాడే మాటలు వినటానికి మాకు నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. ఆటంకాలు తొలగించండి. వింటున్న బిడ్డలకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వారు విని మార్పు చెందడానికి సహాయం చేయండి. విని ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. విని కృపా సింహాసనం దగ్గర మొరపెట్టే భాగ్యం నాకును మా ఆత్మీయులకును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.